నాయకులతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో సైకో ఉన్నాడు. ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద సినిమా అయినా సరే విలన్ ఉంటాడు. విలన్ మన రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. మా నాయకుడిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టి ఏం పీకావయ్యా అని మాట్లాడుతున్నా సడన్గా ఒక్కసారిగా ఆయన సైకో అనడం, ఏం పీకావని మాట్లాడడం. ఆ తర్వాత రెడ్ బుక్లో 3 పేజీలు అయిపోయి ఇంకా చాలా మిగిలే ఉంది. ఎవరికి ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో మాకు తెలుసు, ఎవరిని వదిలిపెట్టాం, చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పకుండా మీ పని పడతామని నారా లోకేష్ స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా జరిగింది. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, సో నారా లోకేష్ దాదాపుగా ఒక బిగ్ అగ్రెసివ్ వార్నింగ్ ఇచ్చారు జగన్ టార్గెట్ చేస్తూ. సైకో అన్నారు. తర్వాత నీకన్నా ముందు చాలా మంది వచ్చారు, వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు అర్థం చేసుకోండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. సో రప్పా మీరు కాదు, రప్పా మేము కూడా వేస్తామని చెప్పి నారా లోకేష్ అంటూ ఉన్నారు. సో ఏంటి, నారా లోకేష్ చాలా అగ్రెసివ్గా జగన్ ఉద్దేశించి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపైన వైసీపీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? మనోజ్, ఏదైతే మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి విద్యాశాఖ మంత్రి అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే నిన్న రాజమండ్రిలో పర్యటించారు. పర్యటనలో అయితే ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం అయితే రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలోనే ఆయన ఈ యొక్క ఏదైతే ఆర్ట్స్ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు భవనాలు ప్రారంభించారు. అలాగే విద్యార్థులతో ముఖాముఖి అనంతరం కూడా నన్న యూనివర్సిటీ కూడా చేరుకుని అనంతరం మధ్యాహ్నం కూడా కార్యకర్తలతో అలాగే ముఖ్యమైనటువంటి కార్యకర్తలు సమీక్ష సమావేశం నిర్వహించి ఇటువంటి ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పాలి. ఎందుకంటే రాజమహేంద్రవరంలోనే నారా లోకేష్ ఇక్కడ ఏదైతే చంద్రబాబు 53 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ కార్యకర్తలతో ఆయన అనుభవాన్ని పంచుకుంటూ కూడా కార్యకర్తలలో జోష్ నింపేందుకు అలాగే వైసీపీ అయితే ఘాట్ అయిన కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా ఏదైతే టీడీపీని భూస్థాపన చేద్దామని కొందరు చూశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడమే కాకుండా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఎవరిని కూడా వదిలిపెట్టడం, ముఖ్యంగా ఏదైతే రెడ్ బుక్ అని మన ఎన్నాళ్ళ నుంచి అంటున్నటువంటి దానిలో కేవలం 3 పేజీలు మాత్రమే అయ్యాయి. ఇంకా ఒక్కొక్క పేజీ కూడా తీస్తే వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి చర్యలకు పాల్పడిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటా అంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు ఇచ్చారు. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైల్లో పెట్టి మీరు ఏం పీకారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంతా కూడా దుమారాన్ని రేపాయని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన వైసీపీ ఈ ఘాటైన వ్యాఖ్యలపై మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే 3 పేజీలు మాత్రమే అవి, ఇంకా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన చేసి, అంతేకాకుండా ఎవరికి ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో అంటూ చేసి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కార్యకర్తలు మరింత జోస్తో అందరూ కూడా ఉత్సాహంతో నింపినప్పటికీ ఇక వ్యాఖ్యలు అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అలాగే అప్పుడు 53 రోజుల పాటు రాజమండ్రిలో ఉండడం, మమ్మల్ని వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టింది, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో అని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా అంటూ కూడా ఆయన చెప్పడం, ఈ విధంగా నీకంటే ముందు చాలా మంది మాట్లాడారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు అంటూ సైకో జగన్ అంటూ కూడా మాట్లాడినటువంటి మాటల్లో అయితే మొత్తం నిన్న మా కార్యకర్తలు పక్కన జోష్ నింపినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో చూసాం చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే రాజమండ్రిలో ఉండడం, రాజమండ్రిలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులతో పాటు అక్కడే అక్కడ ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకోవడం, అక్కడే 53 రోజుల పాటు కూడా నారా లోకేష్ తమ కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఆయన మొత్తం అందరితో కూడా ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితి అప్పట్లో. వాటిని గుర్తు చేసుకుంటున్న సందర్భంలోనే మొదటిసారిగా ఆయన గెలిచిన తర్వాత మొట్ట మీద వచ్చి మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు రాజమహేంద్రవరంలో అప్పుడు జరిగినటువంటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. మనోజ్, చూడాలి మరి దీనిపై వైసీపీ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని గత కొన్నాళ్ళ నుంచి కూడా వైసీపీ ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కేవలం రెడ్ బుక్ లో 3 పేజీలు మాత్రమే అవ్వాయనే దానిపై కూడా వైసీపీ రియాక్షన్స్ అయితే ఘాటుగా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మనోజ్, ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఈ స్థాయిలో 3 పేజీలే పూర్తయి అంటున్నారు. సో డెఫినెట్గా తెలిసిందే, గత ప్రభుత్వంలో వైసీపీ ఉన్న సమయంలో రెడ్ బుక్ రాస్తున్నాను, రెడ్ బుక్లో ఎవరైనా తప్పులు చేస్తున్నారో తప్పుల చిట్టా మొత్తం రాస్తున్నారు, మేము వచ్చిన తర్వాత మీ పని పడతామని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన యువగలం పాదయాత్ర కూడా ఇదే మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వారి లిస్టులు చూస్తూ ఉంటే జోగి రమేష్, కాకాని, తర్వాత బోరుగడ్డ అనిల్ కానివ్వండి, ఇంకా చాలామంది వైసీపీ నాయకులు, చాలా కీలకమైన నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కేవలం ఆ 3 పేజీలోనే ఉన్నారా? ఇంకా అసలు పేజీలు తీస్తే చాలా సెన్సేషనల్గా ఉండే అవకాశం ఉంటుందా?
ఆయన మాటల అర్థం చూసుకుంటే అదే కనిపిస్తుంది. మనం చూసాం ఎన్నో కేసుల్లో ఇప్పటికే లిక్కర్ స్కామ్ కావచ్చు, అలాగే మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే జోగి రమేష్, ఇలా అందరినీ కూడా ఒక్కొక్కరిని ఇప్పటికే కేసులు నమోదయ్యి వాళ్ళకు ముందు రిమాండ్కి వెళ్ళిన పరిస్థితి కనపడుతున్నాయి. అలాగే మిథున్ రెడ్డి కూడా ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా కొన్ని రోజుల పాటు ఉన్నారు.